గ్లోబల్ సర్వీసెస్ను సద్వినియోగం చేసుకోవాలి. వైవీయు వైస్ ఛాన్సలర్ ఆచార్య కృష్ణారెడ్డి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసి నెక్సస్ గ్లోబల్ సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలని వైవీయు వైస్ ఛాన్సలర్ ఆచార్య కృష్ణారెడ్డి తెలిపారు. నగరంలోని ఎరముకపల్లి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నెక్సస్ గ్లోబల్ సర్వీస్ను వైవీయు వీసీ ఘనంగా ప్రారంభించారు. నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ జీవితాన్ని గడుపుతున్నారని, ఇటువంటి తరుణంలో సంపత్ కుమార్ ముందుకు వచ్చి ఈ సర్వీసెస్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జింకటి వెంకట సుబ్బారెడ్డి, ప్రముఖులు, విద్యావేత్తలు, అల్లూరి సంపత్ కుమార్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మ్యానుఫ్యాక్చరర్స్, ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు సో మమ్మల్ని సంపాదిస్తే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి సో ఇలాంటి వ్యాపారం అయితే బాగుంటుంది, ఇలా చేస్తే ఈరోజు నా లైఫ్లో ఒక గొప్ప అచీవ్మెంట్ అనుకోవాలి. ఇంతమంది పెద్దల మధ్య ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి, పక్కన కూర్చున్న స్థాయికి నేను ఒక నిచ్చెన ఎక్కానంటే మీ పెద్దలందరూ ఆశీస్సులు సార్. సో మీరంతా ప్రోత్సాహం చేయబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శంషీర్ ఖాన్ సారు, హరిత మేడం గారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, సో వాళ్ళు మిగతా చాలామంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నన్ను చాలా అప్రిషియేట్ చేసి నాకు సపోర్ట్గా ఉండి ఈ అవకాశాన్ని ఫుడ్ సేఫ్టీ మిత్ర నేను ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ మిత్ర ఒక సర్టిఫికేషన్ నేను పొందానంటే మీలాంటి పెద్దల సహకారం సార్, మీలాంటి పెద్దల ప్రోత్సాహం కూడా సార్. నన్ను ప్రోత్సహించి ఇలాంటి అచీవ్మెంట్స్ పొందడానికి అవకాశం ఇచ్చిన సార్. ముఖ్యంగా మేము మా నెక్సస్ గ్లోబల్ సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే ఒక సర్టిఫికేట్ ఒక చోటు ఉంటుంది, ఇంకో సర్టిఫికేట్ ఇంకో చోటు ఉంటుంది. ఇలా ఒక వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నా సార్ చెప్పినట్లు నిరుద్యోగము దాన్ని ఎరాడికేట్ చేయాలంటే చిన్న చిన్న స్టార్టప్స్ కానీ లేదా పెద్ద స్టార్టప్స్ కానీ చేయాలన్నప్పుడు ఇలాంటి సర్టిఫికేషన్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే స్టార్ట్ చేయాలని ఉత్సాహం ఉంటుంది, బట్ అది ఎలా స్టార్ట్ చేయాలి ఓకే ఒక అవగాహన ఉంటుంది, బట్ సర్టిఫికేషన్ మ్యాండేటరీ. అది లేనప్పుడు చట్టానికి విరుద్ధంగా వ్యాపారం చేసినట్లే. సో అలా తిరిగి వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యి సో వ్యాపారం చేయాలా ఉత్సాహం నుంచి నిరుత్సాహం పోయే అవకాశం నేను చాలా చూసాను. నేను ఒక 14 సంవత్సరాల నుంచి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ దగ్గరగా ఉన్నాను అనమాట. సో ఈరోజు నాకు అఫీషియల్గా అవకాశం వచ్చింది. ఈరోజు నేను అలాంటి వ్యాపారస్తులకి ఒకచోటే మీరు వ్యాపారం స్టార్ట్ చేయండి, నాకు కొద్దిగా అవకాశం ఒక 1 మంత్ లేదా 10 రోజులు అవకాశం ఇవ్వండి, మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని నేను నా ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా చేసి సో వాళ్ళకి ఇన్ టైంలో సర్టిఫికేట్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు ఈ సర్వీస్ స్టార్ట్ చేశాను సార్. ఈరోజు నాకు ఇలాంటి పెద్దలందరూ సహకారం చేసి నాకు ఓపెనింగ్ చూసినందుకు చాలా సంతోషం సార్. సో నా సర్టిఫికేషన్లో మొదటి ప్రయారిటీ FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ బిజినెస్ ఎవరైనా కానీ ఫుడ్ సేఫ్టీ తరపున ఒక ఫుడ్ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా, ఇంకేం చేయాలన్నా కానీ కమర్షియల్గా ఇప్పుడు ఏం చేయాలన్నా FSSAI కంపల్సరీ. అలా లేని పక్షంలో 2006 యాక్ట్ ప్రకారం 2011 యాక్ట్ ప్రకారం వాళ్ళు చాలా పనిషబుల్. సో అలా చేయకుండా ఒక అర్హత ప్రమాణాలు పాటిస్తూ నేను ఒక సర్టిఫికేషన్ పొందాను అని చెప్పేదే ఒక ఫుడ్ సేఫ్టీ లైసెన్స్. సో మా ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు తనిఖీ చేసి సో అర్హత ప్రమాణాలు కరెక్ట్గా ఉన్నాయి అన్నప్పుడు ఆ సర్టిఫికేషన్ అప్రూవ్ చేస్తారు. సో అలా ఇన్స్పెక్షన్ వెళ్ళారు. తర్వాత మీరు కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం లేనప్పుడు కంప్లైంట్ చేస్తారా, కంప్లైంట్స్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళి అక్కడ చెక్ చేసి అక్కడ ఆ ప్రమాణాలు గ్లోబల్ సర్వీసెస్ అంటే ఆల్ సర్వీసెస్ ఇన్ వన్ ప్లేస్. ఇది యాక్చువల్గా అయితే నరేంద్ర మోడీ గారు ఏ రోజైతే 2014లో భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు ఒకటే మాట చెప్పారు, ప్రపంచ దేశాలలో యువత అత్యధికంగా ఉన్నటువంటి దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో. అటువంటి
నరేంద్ర మోడీ గారి కోరిక మేరకు మన సంపత్ గారు నెక్సస్ గ్లోబల్ సర్వీసెస్ స్థాపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు మరియు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే యువత భారతదేశము ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా స్థాపించబడుతుంది అనేది ఆయన యొక్క ఉద్దేశం. దాన్ని కొంతవరకు అంటే పూర్తి స్థాయిలో చెప్పలేము, కానీ మన సంపత్ గారు కొంతవరకు దానిని నిజం చేస్తున్నారు మన కడప పట్టణం నుంచే. ఎందుకంటే యువతకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఈ విధంగా పోవాలనేది కాదు, ఇన్నోవేటివ్గా ఏదైనా ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ ప్రతి రంగంలో అభివృద్ధి చెందాలి. మన సంపత్ గారు గ్రామీణ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి వరకు అన్ని రకాల సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు స్టార్టప్ కంపెనీలు స్థాపించేసి యువత ఎవరైనా సరే వాళ్ళు ఇన్నోవేటివ్గా ఒక ఇండస్ట్రీ కానీ ఒకటి కానీ స్థాపించాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా వారికి డిపిఆర్లు ఇచ్చేసి వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టడానికి కానీ ఏదైనా సంస్థను స్థాపించడానికి కానీ ఈయన ఉపయోగపడతారు. అంటే కొంతవరకు ఈయన నిరుద్యోగ సమస్యను తీరుస్తున్నాడు. ఇంటర్నేషనల్ పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ మన పెద్దలందరూ చెప్పినట్టు రూకో రీయూజ్డ్ ఆయిల్ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసాం. అంటే మ్యాక్సిమం మన సంపత్ గారు క్వాలిటేటివ్ నుంచి క్వాంటిటేటివ్ వరకు, క్వాలిటీ నుంచి క్వాంటిటీ వరకు ప్రతిదీ మెయింటైన్ చేస్తూ ఆయన ప్రజలకు ఉపయోగపడుతున్నారు, సమాజానికి ఉపయోగపడుతున్నారు, దేశానికి ఉపయోగపడుతున్నారు. ఆయనకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కడప తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో స్మాల్ హోటల్స్ దగ్గర నుంచి లార్జ్ హోటల్స్ వరకు మనలాంటి మేము ఏమడిగా 2 పాయింట్లు అడిగామండి. కాలేజ్ రన్నింగ్ అవుతున్న యూనివర్సిటీ మెస్, అలాగే మాది ప్రైవేట్